నేను చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, కర్నూలు అసెంబ్లీ అబ్జర్వర్. ఇక్కడ అబ్జర్వర్ అనే దానికంటే కూడా నేను మీలో ఒకరిని అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. ఎందుకంటున్నానంటే ఈ మాట, అబ్జర్వర్ అంటే ఎక్కడో అవుకు నుంచి వచ్చి ఇక్కడ మాకేంటి అబ్జర్వరు, మా గురించి ఏం తెలుసు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ మీకు తెలియదు ఏంటంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే కర్నూలులోనే చదువుకున్నాను, సెయింట్ జోసెఫ్ స్కూల్లో. కర్నూలులో ప్రతి మూల నాకు తెలుసు. మీరు ఇది నాకు కర్నూలు ఏం కొత్త కాదు. ఒక రకంగా చెప్పాలంటే నాకు కర్నూలు అయినా ఈరోజు ఉమ్మడి జిల్లాలో నంద్యాల అయినా నాకు రెండు వేరు వేరు కాదు. నాకు బనగానపల్లి నియోజకవర్గం ఎంతనో కర్నూలు నియోజకవర్గం కూడా అంతే. అలాగే అబ్జర్వర్ అనేది చాలామందికి ఏమనుకుంటారంటే ఇక్కడ ఏదైనా మా గురించి హైకమాండ్ దగ్గర చాడీలు చెప్పడమో, లేకపోతే హైకమాండ్ వాళ్ళు చెప్పింది మీ మీద రుద్దడమో కాదు నా పని. ఇక్కడ మీకు అంటే మీ సందేహాలు కానీ లేదా మీ సమస్యలు కానీ పార్టీలో ఏదన్నా మీకు పైకి తెలియజెప్పాలనుకున్న ఏదన్నా కానీ మీకు పార్టీ అధిష్టానానికి మధ్య అనుసంధానంగా ఉంటాను. ఇక్కడ ఎవరైనా సరే, ఒక నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే, ప్రతి ఒక్కరికి ఒక సమానమైన బాధ్యత, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలో తీసుకోవడానికి సమానమైన బాధ్యతగా తీసుకొని మనం ముందుకెళ్ళాలనేది మొట్టమొదటిది మన ప్రథమ కర్తవ్యం కింద భావించి మనం ముందుకెళ్దాము. పైనుంచి ఎలా ఉందంటే మనకు ఇది జిల్లా కేంద్రం కాబట్టి ప్రతిదీ కూడా జిల్లా కేంద్రం వాళ్ళు మిగతా వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనేదే కోరుకుంటారు. అంటే వాళ్ళు ఈ కర్నూలు జిల్లాలో ఎక్కడో ఇంకా మిగతా 7 నియోజకవర్గాలు ఉన్నాయి, కానీ కర్నూలు జిల్లాను మాత్రమే కర్నూలు హెడ్ క్వార్టర్స్ను వాళ్ళు చాలా పాయింట్అవుట్ చేసి అడుగుతున్నారు. ఈ హెడ్ క్వార్టర్స్ ఏందని ప్రతిరోజు నేను ఎందుకు వీళ్ళకి ఫోన్ చేయాల్సి వస్తుందంటే పైనుంచి మనల్ని కూడా అలాగే పాయింట్అవుట్ చేస్తున్నారు. మన తప్పు ఉన్నా తప్పు లేకపోయినా కానీ మీరు ఖచ్చితంగా ఈరోజు అది రేపు మనల్ని రెడ్ మార్కులో పెట్టి మనల్ని నోటిఫై చేసే పరిస్థితులు మనకు రాకూడదని కోరుకుంటున్నాను. అబ్జర్వర్ అయినా లేదా నాయకులు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలైనా ఎవరైనా సరే, పార్టీకి కార్యకర్తలైనా సరే పార్టీకి సంబంధించి ఉంటారు తప్ప ఎవరు కూడా పార్టీ కంటే గొప్ప వాళ్ళైతే ఎవరు కాదు. చేశారు 7 డివిజన్స్కు ఎవరైతే వీళ్ళు పైన వీళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు మాతో పాటు మీరు కూడా ఏదైనా సరే ఇట్లే రౌండ్ టేబుల్ లాగా కూర్చుందాము. ఎవరము కూడా చేసిన వాడిని, అది కూడా చెప్తున్నాను, చేసిన వాడిని గుర్తించుకొని హైకమాండ్ వాళ్ళకు ఇది గుర్తించినారన్నా, వీళ్ళు ఇది చేశారు, వీళ్ళు కష్టపడ్డారు అని చెప్పే బాధ్యత అయితే డెఫినెట్గా ఆ గుర్తింపు అనేది మీకు ఆడ హైకమాండ్ దగ్గర తెప్పించే బాధ్యత లేదా మీ పేరును పైకి తీసుకొచ్చే బాధ్యత మాత్రం మాదే. పని చేయని కార్యకర్తను ఎట్లా గుర్తుపెట్టుకుంటామో పని చేసే వాళ్ళని కూడా అట్లే గుర్తుపెట్టుకొని రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి ఆ గుర్తింపు ఉంటుంది అనేది, మా ద్వారా ఆ గుర్తింపు ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక కార్యకర్తకు ఒక గుర్తింపు కార్డు ఇస్తున్నామని అంటే చాలామంది అనుకుంటారు మాకు పెన్షన్లు కట్ అవుతాయి లేదా మాకు రేపొద్దున మమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటే అలా కాదు. ఈరోజు ఏ గుర్తింపు కార్డు అయితే ఉంటుందో మీకు కేవలం ఆ గుర్తింపు కార్డు అనేది భవిష్యత్తులో ఒక ఐడెంటిఫికేషన్ లాగా, అంటే మీకు శాశ్వతంగా ఒక పార్టీ గుర్తింపు అనేది ఎలా ఉంటుందంటే ఆ గుర్తింపు కార్డు ఇస్తారు, మాకేదో ఇన్సూరెన్స్ వస్తుంది, లేకపోతే మాకేదో పార్టీ పేరు చెప్పుకుంటున్నాం, అది కాదు. ఒక గుర్తింపు కార్డు అనేది మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఒక్కసారి ఒక గుర్తింపు కార్డు వస్తే లైఫ్ టైం వారంటీ అంటారు కదా, లైఫ్ టైం వారంటీ లాగా రోజు వీళ్ళు అన్నదాని ప్రకారం 4200 మంది అఫిలియేటెడ్ వాళ్ళు కానీ లేదా కోర్ కమిటీస్ వాళ్ళు కానీ వీళ్ళు రెండు కలిపితే 4200 మంది ఉన్నారు. ఈ రోజుకు మనకు జరిగిండేది కేవలం 38% మాత్రమే. ఈ 38% అనేది డెఫినెట్గా రేపు భవిష్యత్తులో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి. సర్వరు, రెండోది వచ్చేసి ఇక్కడ సమన్వయకర్త, ఇద్దరు ఒక జోడు గిత్తలు అనుకోండి, ఏ గిత్త పరిగెత్తకపోయినా అది రేపు వ్యవసాయము పొలం అనేది రాదు. ఖచ్చితంగా సమన్వయం చేసుకొని లీడర్ ఎవరైనా సరే, సమన్వయకర్త ఎవరైనా సరే, ఎవరితోనైనా సరే మాకు ఇచ్చిన బాధ్యతను అంతా కలుపుకొని పోవడమే అనేది తప్ప మేము ఎవరిని చిచ్చు పెట్టడానికో లేకపోతే ఎవరి గురించో చాడీలు చెప్పడానికి కాదు అనేది మరి ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. మీ కష్టం ఏదన్నా ఉంటే అందరు కలిసికట్టుగా, అంటే మా బాధ్యతగా, అంటే ఎవరిని మిమ్మల్ని ఒకటే చెప్తున్నానమ్మా, ఎవరిని మేము ఒంటరిగా వదిలేసే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ఐడి కార్డ్స్ ఇస్తున్నామని అంటే
అది ఒక ఐడి కార్డు అనేది కేవలం వైసీపీ ఒక ఐడి కార్డు ఒక కార్యకర్త కాదు. రేపొద్దున అతనికి సంబంధించి మొత్తం గుంపంతా ఉంటుందని తెలియచెప్పడం కోసం చేస్తున్న కార్యక్రమం అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక కర్నూలులో నేను కూడా నాకు జస్ట్ ఊరి నుంచి 1 అవర్ జర్నీ అండి. ఏ రోజైనా సరే మీరు మాట్లాడాలనుకున్న రోజున ఖచ్చితంగా చెప్పండి. ఒక చిన్న వ్యక్తి కోసమైనా సరే, నాకు ఈరోజు ఇంతమంది కోసం నేను ఇది కాదు, ఒక్క మనిషికి ఆ సందర్భం, ఆ ఒక్క మనిషికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ పరిగెత్తుకుంటా డెఫినెట్గా నేను వస్తాను. అది ఖచ్చితంగా మీకు ఆ సమస్యకు మేము ఏదైనా కానీ పరిష్కారం చెప్తామనేది మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే నాకు మీకు ఒకటే తేడా అండి. నాకు కర్నూలులో ఇక్కడ నాకు ఓటు లేదు, మీకు ఓటు ఉంది. అంతకంటే మీకు నేనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అంతకు మించి నాకు మీకు తేడా లేదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో కూడా. ఇకపోతే ఈరోజు వీళ్ళందరూ చెప్పినట్లు ఏదైనా సరే దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ మీ దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారము నాకు ఒక 4 వార్డ్స్ 5 వార్డ్స్ ఒక్కొక్కరి కింద వేశారు. ఆ వార్డ్స్ ప్రకారం మనం కూర్చుంటే, ఎందుకంటే ఒకరికి ఒకలాగా అటెండ్ అయితే ఇంకొకరికి సమస్యకు ఒకలాగా అటెండ్ కావాల్సి వస్తుంది. గుంపులాగా కాకుండా మీరు జస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం కంప్లీట్ చేసుకొని